ఆడిషన్స్ అయిపోయి ఇన్ని డేస్ అయినా ఇట్లాగా ఎవరికి కాల్ చేయలేదండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి కాల్ చేయలేదు ఎందుకు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ని క్లియర్ చేయడానికే ఈ వీడియో. యాక్చువల్ గా ఆడిషన్స్ అయిపోయి ఇన్ని డేస్ అయినా ఇట్లాగా ఏం చేస్తున్నాం మేము అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. నేనైతే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నాను అనమాట. స్టోరీ లైన్ అయితే వచ్చేసింది. స్క్రిప్ట్ రైటర్స్ కోసం ఆడిషన్లో వెతికినాం, కానీ మాకు సెట్ అయ్యే స్క్రిప్ట్ రైటర్, మా అంచనాలని ఇవన్నీ కూడా సెట్ అయ్యే స్క్రిప్ట్ రైటర్ అయితే మాకు దొరకలేదు. మాకు కావాల్సిన కథ అయితే దొరకలేదు. కాబట్టి మేమే ఒక స్టోరీ లైన్ అనుకొని దాన్ని డెవలప్ చేస్తున్నాం. అందుకని చెప్పి ఈ డెవలపింగ్కి కొంచెం టైం పడుతుంది. స్క్రిప్ట్ అంతా డెవలప్ అవ్వగానే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతమందిని మనం ఆడిషన్ చేసినామో అంతమందికి మనం ఛాన్స్ ఇవ్వగలుగుతామా లేదా, ఎంతమందికి ఛాన్స్ ఇవ్వగలిగినాం, వాళ్ళు ఎవరెవరు అని చెప్పి మేమే కాల్ చేస్తాం. కాబట్టి అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి, చాలు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే మేము కూడా కొంచెం బిజీలో తలకాయ నొప్పి అవుతుంది స్క్రిప్ట్ రాయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి. ఎందుకంటే సక్సెస్ అయిదామని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి కంపల్సరీ ఈ మాత్రం రిస్క్ ఉంటుంది అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతిదీ ఇట్లాగా స్క్రీన్ పే రకంగా డీటెయిల్గా అయితే రాసుకోవాలి. కాబట్టి అందుకే కొంచెం టైం పడుతుంది. చిన్న సౌండ్ వచ్చినా ఇట్లాగా దాన్ని కూడా మనం స్క్రిప్ట్లో రాసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా స్క్రీన్ ప్లేలో మనం చూపించవచ్చు అనమాట. ఇండిపెండెంట్ మూవీకి నేనే డిఓపి, డైరెక్టర్ అండ్ ఎడిటర్గా చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఈజీ అయిపోవాలంటే స్క్రిప్ట్ ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా మిస్టేక్ రావద్దు, సీన్ ఏది ఇట్లా మిస్ అవ్వద్దు. అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది. ఆడిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ కాల్ చేసి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి క్లారిటీ నేను ఇస్తాను.